భక్తి టీవీ సమర్పించు శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటి పెంచలకోన. శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దివ్యక్షేత్రం. ఎటు చూసినా జలపాతాలు, దట్టమైన అడవి, ప్రకృతి దృశ్యాలతో ఎత్తైన కొండ కోణంలో ప్రశాంత వాతావరణంలో కొలువైన క్షేత్రం పెంచలకోన. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తున ఉన్న పెంచలకోన క్షేత్రం నిత్యం భక్తులతో శోభాయమానంగా వెలుగొందుతోంది. ఈ ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎత్తైన కొండ కోనలు, జలజలా పారే జలపాతాలు, దట్టమైన అడవి, ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి దృశ్యాలతో కొలువైన క్షేత్రం పెంచలకోన. ఈ ప్రాంత పరిసరాలన్నీ అందమైన సర్పాకృతి కలిగిన దట్టమైన చెట్లతో కూడిన కొండలు ఉన్నాయి. ఈ పెంచలకోన ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు నగరం నుండి సుమారుగా 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తున నలమల అడవులు, శేషాచలం అడవులు కలిసిపోయే ప్రాంతంలో ఈ పెంచలకోన క్షేత్రం వెలిసింది. ఈ క్షేత్రంలో నిత్యం భక్తులతో రాకపోకలతో శోభాయమానంగా వెలుగొందుతోంది. చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి సంచరించిన నాటి చెంచులకోనే నేటి పెంచలకోనగా మారింది. దక్షిణాదిన ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పెంచలకోన పేరుగాంచింది. ఈ ప్రాంతం చుట్టూ సుందరమైన సర్పాకృతి కలిగిన దట్టమైన చెట్లతో కూడిన కొండలు ఉన్నాయి. వాటి నడుమనే దివ్యమైన దేవస్థానం వెలిసింది. శ్రీ మహావిష్ణువు కృతాయుగాన ప్రహ్లాదుని రక్షించేందుకు హిరణ్యకశిపుని సంహరించిన అనంతరం వెలుగొండల కీకారణ్యంలో గర్జిస్తూ ఆవేశంగా సంచరిస్తున్న సమయంలో చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి తన చెలికత్తెలతో అడవిలో విహరిస్తుండగా స్వామివారి భీకర రూపాన్ని చూసిన చెలికత్తెలు భయంతో పారిపోగా చెంచులక్ష్మి మాత్రం స్వామివారిని చూసి భయపడకుండా నిలబడిపోయినట్లు చరిత్ర చెబుతోంది. దీంతో ఆమె ధైర్య సాహసాలు అందచందాలకు ముగ్ధుడైన స్వామి చెంచురాజుకు కుప్పం చెల్లించి ఆమెను వివాహం చేసుకుని ఆ సుందర వనితను పెనవేసుకొని శిలారూపంలో ఇక్కడ స్వయంపుగా వెలిసినట్లు పురాణ కథనం. దీంతోనే స్వామివారిని పెనుశీల లక్ష్మీ నరసింహస్వామిగా పిలుస్తారు. అయితే చెంచులక్ష్మిని స్వామి వివాహం ఆడారని తెలుసుకున్న ఆయన సతీ ఆదిలక్ష్మి అమ్మవారు ఆగ్రహించి స్వామికి అల్లంత దూరంలో ఏటి అవతల గట్టుకు వెళ్ళిపోయినట్లు కథనం. దీంతో అమ్మవారికి అక్కడ దేవస్థానం నిర్మించారు. కనుమల మధ్య పర్వత ప్రాంతాల్లో నెల్లూరు, కడప జిల్లాల మధ్య ఈ క్షేత్రం ఉంది. నెల్లూరు జిల్లా కేంద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తున ఉన్న కోన క్షేత్రం నిత్య శోభాయమానంగా వెలుగొందుతోంది. ఈ క్షేత్రం దట్టమైన కీకారణ్యంలో ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఆపదలు, క్రిమి కీటకాల నుండి తలెత్తవు. అందువల్ల ఈ స్వామిని కొండికాసులవాడని కూడా పిలుస్తారు. కోనలోని గర్భగుడి సుమారు 700 సంవత్సరాలకు పూర్వం నిర్మించినట్లు తెలుస్తోంది. భారతదేశానికి ఈ పేరు రావడానికి కారణమైన భరతుడు ఈ ప్రాంతంలోనే పెరిగారని, ఆయన పెంచిన కన్య మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు ఆచరించారని, ఆశ్రమం పక్కనే ఉన్న ఏరును కన్వలేరుగా పిలిచేవారని, కాలక్రమేణా అది కండలేరుగా మారినట్లు చరిత్ర కథనం. పెంచలకోనకు 6 కిలోమీటర్ల దూరంలో గోనుపల్లికి చెందిన ఒక బోయ గొర్రెల కాపరి గొర్రెలను మేపుకునేందుకు పెంచలకోన అడవిలోకి వెళ్ళగా స్వామి వృద్ధుని రూపంలో బోయ కాపరికి కనిపించి నరసింహస్వామి శిలారూపంలో ఇక్కడ వెలిసి ఉన్నారని గ్రామస్తులకు తెలిపి ఇక్కడ ఆలయం నిర్మించాలని చెప్పారట. వెనుతిరిగి చూడకుండా వెళ్ళాలని స్వామి అతనిని ఆదేశించగా కాపరి సరేనని కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వెనుతిరిగి చూడడంతో స్వామి శిలగా మారినట్లు ఈ ప్రాంతవాసులు చెప్తుంటారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్వామివారికి దేవస్థానం నిర్మించి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 1959లో ఈ దేవస్థానం దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చింది. అప్పటి నుండి కోన దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. ఇక్కడ నరసింహస్వామి ఆలయం ఉంది. ఇది నెల్లూరుకు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు కుల, మత, వర్గ విభేదాలు లేక స్వామివారిని దర్శించి పాపముల నుండి విముక్తులనవుతున్నారు.
చుట్టూ పెద్ద కొండలు, పచ్చని చెట్ల మధ్య పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ పెంచల స్వామిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల పల్లెటూర్ల నుండి చాలామంది వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మే, ఏప్రిల్ మధ్యలో బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి. ఇక్కడ తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు పెంచల కోనకు కూడా స్పెషల్ బస్సులు వేస్తూ ఉంటారు. కన్వ మహర్షి ఇక్కడ తపస్సు చేశారని ప్రతీతి. మామూలు రోజుల్లో చీమ చిటుక్కుమన్నా వినిపిస్తుందేమో అన్నంత ప్రశాంతంగా ఉంటుంది. వేసవిలో మాత్రం కిటకిటలాడుతుంది. చుట్టుపక్క గ్రామాల వాళ్ళు కొత్తగా కొన్న ట్రాక్టరుకు లేకపోతే కొత్త వాహనానికి ఇక్కడ పూజ చేయించడం రివాజు. ఇక్కడికి రావడానికి రాపూరు, పొదలకూరు, గూడూరు, నెల్లూరు నుండి బస్సులు తిరుగుతాయి. ఉండడానికి కొన్ని సత్రాలు కూడా ఉంటాయి, కానీ అంత అనువుగా ఉండవు. కాకపోతే ఈ గుడికి వచ్చే వాళ్ళంతా ఉదయం వచ్చి సాయంత్రం తిరుగుముఖం పడతారు. పెంచల కోనకు చేరుకునేందుకు అనేక ప్రాంతాల నుండి బస్సులు ఉన్నాయి. జిల్లా కేంద్రమైన నెల్లూరు నుండి 80 కిలోమీటర్ల దూరం ఉంది. నెల్లూరు నుండి ఆర్టీసీ వారు ఇక్కడకు బస్సులు నడుపుతున్నారు. నెల్లూరు నుండి పొదలకూరు, అదురుపల్లి మీదుగా రోడ్డు మార్గంలో ప్రయాణం చేయవచ్చును. ప్రతి 2.5 గంటలకు ఈ మార్గంలో బస్సు వసతి ఉంటుంది. రైల్వే జంక్షన్ అయిన గూడూరు నుండి 70 కిలోమీటర్ల దూరం. ఇక్కడి నుండి రోడ్డు మార్గాన రావూరుకు చేరుకొని కోనకు వెళ్ళవచ్చు. కడప జిల్లా నుండి వచ్చే భక్తులు రావూరుకు చేరుకొని ఇక్కడికి రావచ్చు. వెంకటగిరి నుండి ఈ క్షేత్రం 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.